విభిన్న రుచుల సమాహారం మా వంటకాలలో శ్రీమతి రమాదేవి గారి కొత్త వంటకం. నమస్కారం రమాదేవి గారు. నమస్కారం అండి. మా కార్యక్రమానికి కొత్త వంటకం పరిచయం చేస్తానన్నారు. ఈరోజు ఏ వంటకం పరిచయం చేస్తున్నారు చెప్పగలరా? దోసకాయ వడియాలు ఈరోజు నేను పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. 1 కిలో దోసకాయలు తీసుకొని మంచి ఏవైనా పచ్చగున్నా ఎర్రగున్నా ఏవైనా మనకు వస్తుంది. దోసకాయలకు 1 కప్పు పెసరపప్పు నూక. పెసరపప్పుని మనం గ్రైండర్లో వేసుకుంటే రవ్వలాగా చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకొని దోసకాయలు కొబ్బరి గీచే పీటతో తురుముకొని ఈ పప్పు దాంట్లో కలపాలి. 10 పచ్చిమిరపకాయలు పేస్ట్ తీసుకోవాలి. ఆ పేస్ట్ కలపాలి. సగం కప్పు నువ్వులు. కొబ్బరి గీచే పీట అంటే తురుము పీట అండి? అదే ఓకే. సగం కప్పు నువ్వులు, సగం స్పూను ½ టేబుల్ స్పూను ఇంగువ. ఓకేనండి. 1 స్పూన్తోని 1 స్పూన్ జీలకర్ర పొడి. 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. 2 టీ స్పూన్లు జీలకర్ర. తగినంత ఉప్పు. కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర 1 కట్ట, 2 కట్టలు. 1 కట్ట కరివేపాకు సన్నగా తరిగేసుకోవాలి. ఇవన్నీ ఒక్క దగ్గర కలిపి అంటే సుమారు ఇంతగా ఇంత కొత్తిమీర, ఇంత కరివేపాకు రెండు అన్నీ ఒక దగ్గర కలిపి రాత్రిపూటనే పెట్టేసేయాలి. 1 గిన్నెలో వేసి ఇట్లా అన్ని మూత వేసి పెట్టేసేయాలి. అన్నీ ఒకే గిన్నెలో వేసి నీళ్లు కానీ ఏమన్నా కలపమంటారా? నీళ్లు కలపద్దు. దోసకాయలు వచ్చే నీరుతోనే పప్పు నానుతుంది. ఆ పప్పు నూక వస్తుంది కదా రవ్వ, అది నానుతుంది. అది తీసి అప్పుడు తెల్లవారి మార్నింగ్ 8:30 అట్లా కొంచెం ఎండ వచ్చిన తర్వాత తీసుకొని మైదాలో ఎండ తలిగేసేట ఒక పెద్ద ప్లాస్టిక్ కాగితం పరిచి దాని మీద మనకి ముద్దనంతా ఒక్కసారి కిందికి బాగా కలిపేసి మనకి ఏ సైజు ఏ రకంగా కావాలంటే ముద్దల్లాగా కావాలంటే ముద్దల్లాగా, బిళ్ళల్లాగా కావాలంటే బిళ్ళల్లాగైనా ఆ పేపర్ మీద అన్నీ పెట్టేసుకొని రావాలి. దీనమంతా ఎండుతుంది. మళ్ళీ రాత్రికి తీసుకొని పక్కకు పెట్టేసేయాలి. లేకుంటే అక్కడే ఉంచి దాని మీద నుంచి ఏదైనా బట్ట కాబట్టి పెట్టేసేయాలి. మళ్ళీ అర్లీ మార్నింగ్ మళ్ళీ ఆ బట్ట తీసేసి మళ్ళీ ఎండకు బాగా ఎండుతుంది. ఎట్లా 2-3 రోజులు ఎండిన తర్వాత తీసి డబ్బాలు వేసి పెట్టేసుకోవాలి. అవి పప్పుల పచ్చళ్ళ అంటే టమాటా పచ్చడి అట్లాంటి వాటిల్లో చాలా బాగుంటాయి. ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి సుమారు? ఇది దాదాపు 1 సంవత్సరం దాకా 10-11 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఏమన్నా ప్రిజర్వేటివ్స్ ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుందండి? ప్రిజర్వేటివ్ వేస్తే వాటిలో టేస్ట్ చెడిపోతుందండి. దోసకాయనే పెద్ద ప్రిజర్వేటివ్. ఇంకా వాటికి ఏ ప్రిజర్వేటివ్ అవసరం లేదు. ఇది మంచి ఆహారము, తక్కువ ఖర్చుతోని తక్కువ శ్రమతోని పోషకాలు కలిగిన మంచి ఆహారం. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందరు ఈ కాలంలో పిల్లలందరికీ వడియాలు పెట్టి తెలియదు కదా, అది బాగుంటుంది. సరేనండి రమాదేవి గారు, నమస్కారం. చాలా తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌష్టికాహారం కలిగిన ఒక వంటకాన్ని మా ప్రేక్షకులకు అందించారు. ధన్యవాదాలండి. నమస్కారం రమాదేవి గారు.